శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. ఇజ్రాయేలుల దావీదు వంశుల పవిత్ర దేవుని మందిరము. ఇజ్రాయేలుల దావీదు వంశుల పవిత్ర దేవుని మందిరము. మదస మదనిదమసానిదమగరిస శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. దావీదు వంశపు న్యాయమకుటం యెరూషలేమున నిలిచిన సత్యం. దావీదు వంశపు న్యాయమకుటం యెరూషలేమున నిలిచిన సత్యం. నీ ప్రాంగణమున శాంతియు నీ మందిరమున రక్షణ కలదు. మదస మదనిదమసానిదమగరిస శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. ప్రభుని ఆజ్ఞను పాటించుటకు దేవుని ప్రజలు అరుదించారు. ప్రభుని ఆజ్ఞను పాటించుటకు దేవుని ప్రజలు అరుదించారు. ద్వారము లోపల అడుగిడినంతనే వందనములు సమర్పించారు. మదస మదనిదమసానిదమగరిస శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. ఇజ్రాయేలుల దావీదు వంశుల పవిత్ర దేవుని మందిరము. మదస మదనిగమసానిదమగరిస శుభములు నిండిన దేవళము యెరూషలేము ప్రభు ఆలయము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారమి అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పుణ్యనామములు మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఈనాటి
దివ్య పూజా బలికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకు అప్పగించబడినటువంటి పని, మనం చేయాల్సినటువంటి బాధ్యతలు, మనకు వాటి ఎడల ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా, శక్తి వంచన లేకుండా వాటిని చేయాలనేటువంటిది మనలను పంపినటువంటి వాని యొక్క చిత్తం. అందువలన మనకు అప్పగించినటువంటి ఆ పని, ఆ బాధ్యత ఏదైనా కానీ దాని మీద మనస్సు లగ్నం చేసి మనం చేసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన మీద ఎలాంటి విమర్శలు చేసినా వాటికి మనము తలవంచాల్సినటువంటి పని లేదు. వాటిని చూసి మన మనసు బాధపడాల్సినటువంటి పని కూడా ఉండదు. నీ యొక్క దృష్టి అంతా నిన్ను పంపినవాడు, నీకు బాధ్యతలు అప్పగించినటువంటి వాడి మీదే ఉంటే ఆ పని చేసిన తర్వాత కలిగేటువంటి సంతోషం, ఆనందం, సంతృప్తి అనేటువంటిది నీకు ఏ ధనము కానీ, సంపదలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయం కానీ అందించనంతటి సంతోషాన్ని నీవు సంపాదించుకొనగలవు. ఈ దివ్య పూజలో అలాంటి మంచి మనస్సును మనకు దయచేయమని, ఇదే విషయాన్ని మనం ఆలకించబోతున్నటువంటి సువిశేష పట్టణం, అదేవిధంగా మొదటి పట్టణం కూడా మనకు తెలియజేయబోతూ ఉన్నాయి. అందువలన ఈ దివ్య పూజను ఈ తలంపులతో యోగ్యంగా నెరవేర్చే దానికి ముందర మానవ బలహీనత వలన చేసిన పాపములను, పొరపాట్లను, తప్పిదాలను గుర్తు చేసుకొని దేవుని మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా రక్షణదాతయగు మీ ఏకైక కుమారుడు నేర్పిన విధమున వెలుగుచున్న దీపములను చేబోని ఆయనను ఆహ్వానించుటకు మీ ప్రజలు అత్యధిక ఉత్సాహం చూపనట్లు మీ కృపను అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17 నుండి 19 వరకు. మేము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లా అనుచున్నాడు. నేను మీ ప్రభుడైన దేవుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలను పాటించియుండిన ఎడల మీరు పొంగి పారేడు నది వలె వృద్ధి చెందియుండిడి వారలు. మీ విజయము సముద్ర తరంగము వలె ఒప్పియుండెడిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించి ఉండడి వారలు. మీ సంతానము
ఇసుక రేణువుల వలె సంఖ్యలకు అందకయుండెడిది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. సుఖము స్వామి పలుకు
ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను: ఈ తరము వారిని ఎవరితో పోల్చెదము? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్నటువంటి పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోయించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనక పోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము తన ఫలితమును బట్టి నిరూపింపబడుచున్నది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. పంపినటువంటి వాని మీద మన దృష్టిని కేంద్రీకృతం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరము కూడా గడచినటువంటి కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి క్రికెట్ ప్రపంచ కప్పు 2023ను అందరూ దగ్గరగా అనుసరించి ఆ ఆటను చూసి దానిని అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉండి ఉంటారు. ఆ ఆటను చూస్తూ ఆనందించిన వాళ్ళు మనలో చాలామంది ఉండుంటారు. అలాగే ఈ ఆటను గనక మనము మన దైనందిన జీవితంలో గనక జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే మిగతా ఆటలతో పాటుగా ఈ క్రికెట్ ఆటలో కూడా 3 రకాలైనటువంటి వ్యక్తులు దీనిలో భాగస్వాములుగా ఉంటారు. మొదటి రకం ఆటగాళ్ళు, రెండవ రకము ఆ ఆటను నడిపించేటువంటి రెఫరీస్ కానీ లేకపోతే అంపైర్స్ అని, న్యాయ నిర్ణేతలని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. ఇక మూడవ తరగతికి చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే వీక్షకులు, ఆటను చూసేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఒక ఆటను మనం గనక క్రికెట్ లాగా మనం తీసుకుంటే ఈ 3 రకాల వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఈ 3 రకాలైనటువంటి తరగతులకు చెందినటువంటి వ్యక్తులు ఈ ఆటలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటారు. ఆటగాళ్ళు తమ ఆట ఆడుతూ ఉంటే ఆ ఆటను నడిపించేవాళ్ళు,
అంపైర్లు అనొచ్చు, లేకపోతే రెఫరీలు అనొచ్చు, వాళ్ళు కూడా తమ వంతుగా ఆ ఆటను న్యాయబద్ధంగా నడిపించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక మూడో వర్గం వాళ్ళు వీక్షకులు, ఆటను చూసేటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి వ్యక్తుల మీద, ఆడుతున్నటువంటి ఆటగాళ్ల మీద, ఆ తర్వాత ఆ ఆటను నడుపుతూ కొన్నిసార్లు నియంత్రించేటువంటి అంపైర్లు కానీ రెఫరీల మీద వాళ్ళ మనసుకు నచ్చినటువంటి విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇలాగా చేశాడని, అలాగా చేశాడని, ఇలా ఆడాడని, అలా ఆడాడని, ఇలా ఆడి ఉంటే బాగుండేది, ఇలా ఆడకుండా ఉంటే బాగుండేది అని, ఆ తర్వాత ఆ ఆటను నియంత్రిస్తూ నడిపిస్తున్నటువంటి అంపైర్లు కానీ రెఫరీలు కానీ లేకపోతే న్యాయ నిర్ణేతలు కానీ వాళ్ళు ఈ విధంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీక్షకులుగా చేసేటువంటి వ్యాఖ్యలను పట్టించుకొనకుండా ఆటగాళ్ళు తమ ఆట మీద దృష్టిని ఉంచి ఆట ఆడుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానిని ఆడవలసినటువంటి దానికి ఎంపిక చేసినటువంటి వారి యొక్క అంచనాలకు తగినట్లుగా ఆ ఆటను ఆడగలుగుతారు. ఫలితం అనేటువంటిది కూడా దానిని బట్టే నిర్ణయం చేయబడుతుంది. ఆ తరువాత సంతోషించాల్సినటువంటిది అవకాశం మనకు దొరుకుతూ ఉంది. ఈనాడు ఇదే విషయాన్ని మనం మన యొక్క సువిశేషానికి అన్వయింపజేసుకునేటందుకు ప్రయత్నం చేస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సువిశేషంలో బప్తిస్మ యోహాను గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బప్తిస్మ యోహాను గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయబడటం జరిగింది. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యం పట్టినదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పలికారు. ఆ తరువాత యేసు ప్రభు ఏమో అన్నపానీయాలు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడని చెప్పి ఆయన మీద వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. వీటన్నింటికి కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానము, ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారికి ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని గనక మనం పరిశీలించి చూస్తే, ఆటలో ఆటాడేటువంటి ఆటగాళ్ళు ఏ విధంగా వీక్షకులు చేసేటువంటి వ్యాఖ్యలకు ఏమాత్రం చెలించకుండా తమ ఆట మీద దృష్టిని పెట్టి దానిని శక్తివంచన లేకుండా విజయం పొందేటందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారో, ఆ విధంగా మనము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ విధంగా ఆయనను గురించి, భక్త యోహాను గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమాత్రము స్పందించకుండా తనను పంపినటువంటి తన తండ్రి చిత్తాన్ని చేసుకుంటూ పోయేటందుకు ప్రయత్నం చేశాడు. ఆటగాళ్ళు ఏ విధంగా ఆట మీద దృష్టిని పెట్టి ఆటను ఆడటం మొదలుపెట్టారో అదేవిధంగా యేసు ప్రభు కూడా తన తండ్రి చిత్తాన్ని చేయడానికి తన మనస్సును, తన ఆత్మను, తన శరీరాన్ని, తనకున్న శక్తియుక్తులన్నింటిని ఉపయోగించి ఆయన చిత్తాన్ని చేస్తూ దైవరాజ్యాన్ని గురించి చెబుతూ సువార్త ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి ప్రజలు చేసేటువంటి వ్యాఖ్యలను ప్రభువు పట్టించుకొనలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు యోహాను వచ్చినటువంటిది తినడానికి కాదు, త్రాగడానికి కాదు అని ఆయన వచ్చినటువంటిది తన యొక్క ప్రభువుకు మార్గాన్ని సిద్ధం చేయడానికని తెలుసుకొని దాని మీదే మనసు లగ్నం చేశాడు. అయితే
ఆయనకిచ్చినటువంటి బహుమానం ఇతనికి దయ్యం పట్టింది అని చెప్పి ఆయనను చూస్తున్నటువంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభుని వాళ్ళు అదేవిధంగా ఇతను ఇలాంటివాడు, అలాంటివాడు, మద్యపాన రతుడు, తాగుబోతని చెప్పి అన్నాలు భోజన ప్రియుడు అని చెప్పి ఆయన మీద నిందలు వేసి ఆయనను నిందించి తప్పుబట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఈ విధముగా యేసు ప్రభుని విమర్శించటం మొదలుపెట్టారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, జ్ఞానము యొక్క ఫలితం అనేటువంటిది దాని వలన కలిగేటువంటి క్రియలను బట్టి బయటకు వస్తుంది అని ప్రభు వారికి సరి అయిన విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం శక్తి వంచన లేకుండా మనం చేయాల్సినటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు కుక్కలు మొరిగినట్లుగా అనేక మంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిజాయితీగా ప్రభుని మనం అనుసరిస్తూ మనకు అప్పగించినటువంటి పనిని మనం చేసుకుంటూ పోవాలి. మన కుటుంబాల్లో మన శక్తి వంచన లేకుండా మనం చేయాల్సిన బాధ్యతలు మనం చేసినప్పుడు, ఒక మంచి స్నేహితుడిగా మనం మన తోటి వారితో వ్యవహరించినప్పుడు, ఒక మంచి సహచరుడిగా మనందరం కూడా ఇతరులతో ఉన్నప్పుడు మనము ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటగాళ్ళు ఏ విధంగా వీక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారో అదేవిధంగా మనం కూడా మన బాధ్యతలను చేస్తూ ఉన్నప్పుడు, అవి కుటుంబపరమైనవి కావచ్చు, సంఘపరమైనటువంటివి కావచ్చు, ఏవైనా కానీ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాటిని లక్ష్య పెట్టకుండా మన విధి నిర్వహణలో ముందుకు వెళ్ళినప్పుడు మనము పంపిన వాని చిత్తాన్ని చేసినటువంటి వారమవుతాం సంతృప్తికరంగా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక గుర్తుగా ఈరోజు మనకు ఉంటూ ఉంది. కాబట్టి నిన్ను పంపినటువంటి వాని మీద నీ మనస్సు లగ్నం చేసి నీ పనిని, నీ బాధ్యతను నెరవేర్చాలి. దాని మీదే నీ మనస్సును కేంద్రీకరించాలి. దానిని ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని ఆ పనిని పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా ఒక చిన్న ఇంగ్లీష్లో ఉన్నటువంటి పద్యాన్ని మీ ముందు చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పద్యము కలకత్తా నగరంలో ఉన్నటువంటి మదర్ తెరీసా కాన్వెంట్ ఉన్నటువంటి ఆ బంగ్లా చుట్టూ ఉన్నటువంటి గోడల మీద వ్రాయబడి ఉంది. అది ఏమిటి అంటే ఈ విధంగా వ్రాయటం అనేటువంటిది జరిగింది. ఇఫ్ యు ఆర్ కైండ్ పీపుల్ అక్యూజ్ యూ సెల్ఫిష్, అల్టీరియర్ మోటివ్స్, బీ కైండ్ ఎనీవే. If you find serenity, happiness, they are jealous, be happy anyway. అని ఈ పద్యం ఆ గోడల మీద చెక్కబడి ఉంది. కాబట్టి అంతిమమైనటువంటి వివరణ అనేటువంటిది నువ్వు చేసేటువంటి పనిని బట్టి దాని అంతటా అదే మనకు అందుతూ ఉంది. అందువలన ఆ నిర్ణయం అనేటువంటిది, దాని ఫలితం అనేటువంటిది నిన్ను పంపిన వాడికి నీకు మధ్యనే ఉంటుంది. అంతేగాని నీకు నీ గురించి, నీ పని గురించి వ్యాఖ్యలు చేసేటువంటి వారి మీద ఉండదు అని ఈరోజు మనందరం గుర్తు చేసుకొనాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందువలన మనందరం కూడా ఈనాటి సువిశేషాన్ని ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే.
నీ మనస్సును, నీ దృష్టిని నిన్ను పంపినటువంటి వాని మీద లగ్నం చేసి నీకు అప్పగించినటువంటి పనిని చేసినప్పుడు ఆ పని ఎలా జరిగింది, ఏ విధంగా నువ్వు దానిని చేసావనేటువంటిది నీకు నిన్ను పంపిన వానికి మధ్య అది ఉంటుంది. ఆ వ్యక్తి సరైన నిర్ణయం నీకు చేస్తాడు, తీర్పు చెబుతాడు. ఆ తీర్పు కోసం మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి స్పందించి మన మనస్సును చెరుపుకునేటందుకు, మనసులో ఆందోళన పడేటందుకు మనం ఎంతమాత్రం తావేయకూడదు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దీవించుమా ప్రభు, దీవించుమా ఈ కానుకలను మార్పణలను. దీవించుమా ప్రభు, దీవించుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే ఓ దేవా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. మేమర్పింతుము నవధాన్యములను, మేమర్పింతుము నవధాన్యములను, మా హృదయములను మీ కొరకే. దీవించుమా ప్రభు, దీవించుమా. మా మనసులను, మా తనువులను అందింతు మీకు ఓ దేవా. మా మనసులను, మా తనువులను అందింతు నీకు ఓ దేవా. ప్రియ యేసునితో ఐక్యము పొంది, ప్రియ యేసునితో ఐక్యము పొంది, అనురాగముతో ఆలపింతు. దీవించుమా ప్రభు, దీవించుమా ఈ కానుకలను మార్పణలను. దీవించుమా ప్రభు, దీవించుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఏలిన వారి వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. సకార్యములకు నిలవైన ఓ దేవా, మా దేన ప్రార్థనలను ఆలకించి మా ఈ అర్పణలను స్వీకరింపుడు. మా యందెట్టి పుణ్యఫలములు లేకపోయినను మీ ఔదార్యపూర్వక క్షమాపణతో మాకు సాయపడమని ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలినవార పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు ప్రథమాగమమున దీన నరరూపము ధరించి మీరాది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచిరి. పునరాగమమున వారు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందిదము. దానికై మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మే మహిమాగీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి అన్నవి. మహోన్నతమైన హోసాన్న. ఏలినవారి నామమును వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమైన హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయ్యు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, మా పాపముల కొరకు స్లేవ మీద కొట్టబడిన చేసినాదుని దివ్య శరీరమా, సాష్టాంగముగా పడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లి మరియాంబతోను, పునీత అపోస్తలతోను, పునీత చిన్న తెరేజమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేం పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసువా, మా పాపములను పాటించక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడివారా. ఆమేన్. ఏళ్ళు వారి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడివారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవములను కాపాడు.
నీవేగా. ప్రార్థించుదము. మా ముక్తిదాతయగు ఓ సర్వేశ్వర, ఈ ఆధ్యాత్మిక భోజనంతో తృప్తి పొందిన మేము ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా లోక సుఖ సంపదల విలువను సరిగా గ్రహించున్నట్లు, స్వర్గీయ సంపదలని ఆశించున్నట్లు మాకు మీ కృపను ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
గానమునకు ఆయనే మితములేని వాడని, గానమునకు ఆయనే మితములేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.